ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రేమైన వాళ్ళరా, మానవ జీవితంలో ఎన్నో భారములున్నాయి. మనిషి జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలకి గురై తన శక్తితో తట్టుకోలేనంత ఇదిగా అతను బాధపడుతూ ఉంటాడు మనిషి. ప్రేమైన వల్లరా, ఎంతగానో ఇబ్బందికి గురైపోతూ ఉంటాడు. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా తన శత్రువులు తనని భయపెట్టడాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. వారి యొక్క కోపాన్ని భారంగా తను భావించాడండి. తను అనుభవిస్తున్న ఆ యొక్క స్థితిని గురించి మరి దేవునికి తెలియజేస్తున్నాడు. ఎలాగైనా అతను తప్పించుకోవాలంటే దేవుని యొక్క సహాయము అతనికి కావాలి. అందుకనే ప్రభువుని అర్థిస్తున్నాడు. చూడండి, ఈ రోజున ఎన్నో భారాలు కలిగి ఉన్నారు మీరు. ఆ భారాల ద్వారా వచ్చే కలతలు, కన్నీళ్ళు, ఆలోచనలు, వీటన్నిటి నుంచి తప్పించుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే మార్గాన్ని కనుగొనాలి. ఇక్కడ దావీదు కనుగొన్నాడు ఆ మార్గమే ఆ దేవాది దేవుని యొక్క మార్గం అండి. ప్రభువు మీద భారము వేస్తే ప్రభువు నన్ను ఆదుకుంటాడు అని తను తెలుసుకున్నాడు. అందుకనే దేవుని మీద భారాన్ని తను ఉంచాడండి. అంతేకాకుండా ఈరోజున ప్రభువు నిన్ను ఆదుకోవాలి అంటే మీకున్న సమస్యలన్నిటిని కూడా విడిచిపెట్టాలి. సమస్యనే చూస్తూ ఉండంటే ఆ సమస్యల్లోంచి మనం బయటికి రాలేమండి. ఆ ప్రభువు మీద నీకున్న సమస్యని వదిలిపెట్టినట్లయితే ప్రభువు సహాయపడతాడు. ఇక్కడ దావీదు ప్రభువు నాకు సహాయము చేస్తాడు అని గుర్తించగలిగాడు. తనకున్న పరిస్థితిని తన చేతిలో తీసుకోవడం వల్ల ఎటువంటి సహాయము తనకి రాదు. అదే ప్రభువు చేతులకు అప్పగిస్తే చింతించాల్సిన పని లేదు, ఆయాసపడాల్సిన పని లేదు. ఆ జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఎంతో దిగులు పడాల్సిన పని లేదని దావీదు తెలుసుకున్నాడు. ప్రభువు మీద భారం పెట్టాడు, ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు. ఆయన నన్ను ఆదుకుంటాడు అనే ఒక దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుడు మనకి ఒక సురక్షితమైగా ఆదుకునే దేవుడండి, క్షేమమునిచ్చే దేవుడు. కావున భక్తుడైన దావీదు చెప్పినట్లుగా నిన్ను ఆయన ఆదుకొనను అన్నట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు ఆదుకుంటాడు. కానీ ప్రభువుని నమ్మాలి, ప్రభువు యొద్దకి రావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.